49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. భారత ప్రభుత్వం మే 13వ తేదీన బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 6 నుండి 15% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపుదల తర్వాత దేశీయ మార్కెట్లో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. పన్నులతో కూడిన అధికారిక ల్యాండెడ్ ధరలతో పోలిస్తే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గోల్డ్ ధర గ్రాముకు 450 రూపాయల కంటే తక్కువ ధరకు లభిస్తోంది. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడడానికి, దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం పన్నులు పెంచినప్పటికీ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో ఈ రకమైన డిస్కౌంట్లు, ధరల తగ్గింపులు ఇవ్వక తప్పడం లేదు. ముఖ్యంగా రాబోయే ఏడాది పాటు ప్రజలు బంగారం కొనుగోలు ఆపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి కూడా వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ను బాగా దెబ్బతీసింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీసెర్చ్ హెడ్ కవితా చాకో విశ్లేషణ ప్రకారం సుంకాల పెంపుకు ముందు అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయ మార్కెట్ ధరల వ్యత్యాసం ఔన్సుకు సగటున $14గా ఉండేది. కానీ పన్నుల పెంపు తర్వాత అది ఏకంగా $150, అంటే గ్రాముకు దాదాపు $462 చేరింది. సుంకం తక్కువగా ఉన్న సమయంలోనే బులియన్ డీలర్లు భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుకున్నారని, ఇప్పుడు ఆ పాత నిల్వలను తక్కువ ధరకు మార్కెట్లోకి వదలడం వల్లే ధరల్లో ఈ వ్యత్యాసం కనిపిస్తోందని ఆమె స్పష్టం చేశారు. గతంలో 2019-22 సంవత్సరాల్లో కూడా సుంకాలు పెంచినప్పుడు ఇలాంటి రాయితీలు కనిపించినప్పటికీ ఈసారి పెంపుదల శాతం ఎక్కువగా ఉండడంతో ఈ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. వారాంతపు ముగింపు వివరాల ప్రకారం ముంబై స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,58,534 రూపాయల వద్ద ముగియగా, ఎంసీఎక్స్లో జూన్ గోల్డ్ కాంట్రాక్టులు 1,58,588 రూపాయల వద్ద స్థిరపడ్డాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.5% తగ్గి ఔన్సుకు $4,516.75 వద్ద ముగిసింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి సురేంద్ర మెహతా కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ 6% తక్కువ సుంకం ఉన్నప్పుడు దిగుమతి చేసుకున్న వ్యాపారులు మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా కొనుగోలు జరిపేవారు కరువయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సుంకాల మార్పు ప్రభావం వివిధ స్థాయిల వ్యాపారులపై భిన్నంగా చూపిస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ జ్యువెలర్స్ ప్రతినిధి అనంత పద్మనాభన్ మాట్లాడుతూ, కస్టమర్లను ఆకర్షించడానికి నగల తయారీ ఛార్జీలను తగ్గిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి పిలుపు కారణంగా రిటైల్ మార్కెట్లో సాధారణ కొనుగోలుదారులు విరామం తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తెస్తుందనే భయంతో పెద్ద చైన్ స్టోర్లలో కొందరు సంపన్న కస్టమర్లు పెళ్లిళ్ల అవసరాల కోసం ముందస్తుగా కొనుగోలు జరపడం వల్ల అవి కొంతవరకు నిలదొక్కుకోగలిగాయి. కానీ మధ్య తరహా చిన్న వ్యాపారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ధరలతో సతమతమవుతున్న చిన్న రిటైలర్లకు ఇప్పుడు అమ్మకాలు పడిపోవడం వల్ల లాభాల మార్జిన్ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. మరోవైపు ఇలాంటి భారీ పన్నుల పెంపుదల దేశంలోకి అక్రమ బంగారం రవాణా పెరగడానికి దారితీస్తుందని డబ్ల్యూజీసీ హెచ్చరించింది. గత 2013 నుండి 26 మధ్యకాలపు గణాంకాలను పరిశీలిస్తే సుంకాలు పెంచిన ప్రతిసారి స్మగ్లింగ్ నెట్వర్క్లు బలోపేతమై అనధికారిక మార్గాల్లో బంగారం రాక పెరిగింది. అదే సుంకాలు తగ్గించినప్పుడు స్మగ్లింగ్ గణనీయంగా తగ్గింది. దేశీయ, అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం పెరిగే కొద్దీ అక్రమ రవాణా లాభదాయకంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పన్నుల ప్రభావం వల్ల 2026లో దేశీయంగా ఆభరణాలు, కడ్డీలు, నాణేల మొత్తం డిమాండ్ గతేడాదితో పోలిస్తే దాదాపు 10% తగ్గే అవకాశం ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం, రుతుపవనాల ప్రభావం, ప్రజల ఆదాయ స్థాయిలను బట్టి ఈ వార్షిక డిమాండ్లో మరిన్ని మార్పులుండవచ్చు.